అన్నట్టు ఇండికేట్ చేస్తూ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ టాస్క్లో కూడా నా పేరు రాకపోవడం, చీఫ్తో కూడా అడిగినప్పుడు ఆవిడ కూడా అడచకపోవడం. సో ఇక్కడ మనకి ఇంకా వద్దులే అని చెప్పి అలాగే డల్ కూడా అయిపోతున్నాం కదా, ఇంకా ఎందుకు బయటకు వచ్చేద్దాం. బిగ్ బాస్ కి వెళ్ళక ముందు వాట్ ఈస్ యువర్ మైండ్ సెట్ అండి? ఆ కాల్ వచ్చిన తర్వాత లేదంటే వస్తుందని ఎక్స్పెక్ట్ చేయడం కానీ ఆ ట్రావెల్ ఎలా జరిగింది అసలు? కరెక్ట్గా మనం ఈ హడావిడిలో మనం చిన్న సైజ్ యుద్ధం చేస్తున్నాం కదా, ఆ టైంలో ఒక బిగ్ బాస్కి వారం 10 రోజుల ముందు ఆ కాల్ రావడం జరిగింది. కరెక్ట్గా అంటే ఒక 8-9 days ముందు అనుకుంటా. ఆ టైంలో కాల్ వచ్చింది, ఇంటర్వ్యూకి రమ్మని చెప్పారు. వెళ్ళాను, మాట్లాడారు, చెప్పా ఇట్లా మీకేమన్నా చెప్పాలనుకునే ఉన్నాయా అంటే చెప్పాను. ఇట్లా ఒకటే ప్రాబ్లం అండి, ఒకటి కాదు 2 ప్రాబ్లమ్స్ అండి. ఒకటి ఏంటంటే నేను ప్యూర్ వెజిటేరియన్, ఇంకోటి మా ఆవిడ ఈజ్ ఎక్స్పెక్టింగ్ నెక్స్ట్ మంత్. కరెక్ట్గా అప్పుడు ఆగస్ట్ లాస్ట్ వీక్, సెప్టెంబర్ 2nd weekలో ఉండొచ్చు మోస్ట్లీ అని చెప్పాను నేను. ఏంటి నాకేమైనా ఒక రోజైనా ఇస్తారా వెళ్ళి రావడానికి అని అడిగాను. కుదరదు అన్నారు. సరే మీరైనా తీసుకొస్తారా అని అడిగాను. వీళ్ళు ట్రై అన్నారు. సో అది ఇంకా తర్వాత మీకు ఏమైనా బీపీలు షుగర్లు ఉన్నాయా అంటే అటు ఏం లేవు, బై గాడ్స్ గ్రేస్. అదే చెప్పాను. నాకు ఒకటి కన్సర్న్, బికాజ్ ఐఎమ్ ఏ ప్యూర్ వీగన్. నాకు విటమిన్స్ కొన్నిసార్లు అంటే వెజిటేరియన్స్కి ఈ B12 విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది, అండ్ ప్రోటీన్ కూడా సరిగ్గా ఉండదు కాబట్టి సో ఈ 2 యూ షుడ్ అలౌ అంటే అయ్యో దట్స్ నాట్ ఎ ప్రాబ్లం అన్నారు. మరి అలా చెప్పి వాళ్ళు ఆ మాట మీద నిలబడలేదు. 1 week అయిపోయిన తర్వాత ప్రోటీన్ పౌడర్లు తీసేసుకోవడం, అండ్ అట్ ద సేమ్ టైం కనీసం సరే నాకు పన్నీర్ ఇష్టం లేకపోయినా పన్నీర్ అయినది బతికేవాడిని, అది కూడా లేకుండే. ఇంకా ఇక్కడ మనకి మనం 2-3 సార్లు అడిగాను బిగ్ బాస్ని, ఇట్లా కష్టంగా ఉంది కొంచెం, పొద్దున పూట కళ్ళు తిరుగుతున్నాయి పంపించండి, పంపించలేదు. ఇష్టం లేదేమో, ఇష్టం లేని ఇంట్లో ఎట్లా ఉంటాం? ఇప్పుడు మన టాలెంట్ నచ్చి అట్టే పెట్టుకోవాలనుకుంటే వాళ్ళకి ఏదో ఒకటి చేస్తారు. ఇప్పుడు ప్రేరణ ఉంది, ఆవిడ సడన్ గా టవల్ ఏదో ప్రాబ్లం అయింది, ఆదిత్య వాడేసాడు నా టవల్, నాకు వేరే టవల్ కావాలంటే ఇమ్మీడియట్ గా 1/2 గంటలో టవల్ వచ్చేసింది. అంటే ఆయన పంపిస్తారు, బిగ్ బాస్ పంపిస్తారు, స్టోర్ రూమ్ లోకి పంపిస్తారు, స్టోర్ రూమ్ లోకి వెళ్ళి తీసుకుంటుంది. సరే ఓకే ఆవిడకి పంపించారు కదా నాకు కూడా పంపిస్తారేమో నేను అడిగా. 2 రోజులైనా రాలా. అంటే దేనిని కన్సిడర్ చేస్తున్నారు? అందాన్ని చేస్తారా, టాలెంట్ ని చేస్తారా, లేదంటే యాక్టివ్ గా ఉండే బాడీస్ అంటే ఐ మీన్ వెరీ టవల్ పంపించడానికి? మరి అంతే కదా, అంటే పాప అమ్మాయిలు అని చెప్పి వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారేమో. ఓకే ఈ అబ్బాయిలు అంటే స్నానం చేయకపోయినా పర్లేదు బతుకుతాడులే అని చెప్పి అందరి విషయంలో అలానే ఉంటుందా? అలాగే ఉంటుందేమో అని కొంతమంది కంటెస్టెంట్స్ తో బయటకు వచ్చిన వాళ్ళతో మాట్లాడడం జరిగింది. నేను అలాగే ఉంటుంది భయ, మగాళ్ళని పెద్ద పట్టించుకోరు. వెళ్ళే ముందు మాట్లాడలేదా మీరు? ఎవరు వచ్చిన తర్వాత మాట్లాడారు. ఓకే, ప్రతి సీజన్ కి సంబంధించి యాజ్ ఆర్జేగా హోస్ట్ గా మీరు చాలా మందిని ఇంటర్వ్యూస్ చేస్తుంటారు. ఆఫ్టర్ సీజన్ ఇంటర్వ్యూస్ చేయలేదు, వెళ్ళే కంటెస్టెంట్స్ లో కొంతమంది నా ఫ్రెండ్స్ ఉండే, వాళ్ళని చీర్ చేయడం, వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ కోసం వీడియోలు పెట్టడం, ఇలాంటివి చేస్తున్నాను. తర్వాత లాస్ట్ ఇయర్ ఒరే ఎంతసేపు మీరు వెళ్తారా, మమ్మల్ని పంపించరా, మమ్మల్ని కూడా పంపించండి రా ఏదో ఒకటి చేసి అని చెప్పి కూడా అడిగాను నేను. వాళ్ళు చెప్పినంత మాత్రం తీసుకోరు, వాళ్ళకి అనిపించాలి. అందుకని లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఇంటర్వ్యూ అయింది, బట్ సమ్హౌ మెటీరియలైజ్ అవ్వాలా, ఈసారి అయింది. శేఖర్ గారు, బయట మనం టీవీలో బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అవ్వగానే నచ్చిన వాళ్ళు చూస్తుంటారు, నచ్చని వాళ్ళు జస్ట్ అవాయిడ్. బట్ మీకు బిగ్ బాస్ ఎలా సెట్ అవుతుంది అనుకున్నారు? ఏ ఆస్పెక్ట్స్ సెట్ అవడం దీని గురించి నేను ఆలోచించాల. అంటే యు ఆర్ వెరీ సైలెంట్ అండ్ కొంత నాన్ కాంట్రవర్షియల్ పర్సన్, అండ్ ఫిజికల్ గా మెంటల్ గా నేను ఐఎమ్ వెరీ యాక్టివ్ అండి. అంటే చాలా టాస్క్లకు సంబంధించి అవన్నీ బాగా టాస్క్లు బాగా ఆడతాను, మాస్క్లు వేసుకోను. సో నేను బిగ్ బాస్కి వెళ్ళడానికి అసలు కారణం చెప్తా. ఓకే, బిగ్ బాస్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్. నేను 18 సంవత్సరాలు రేడియోలో టీవీలో కనబడిన దానికన్నా 2 వారాలు దీంట్లో కనబడిన మైలేజ్ చాలా ఎక్కువ ఉంది. సో అది నాకు వెళ్ళిన తర్వాత తెలిసింది, బట్ వెళ్ళక ముందు కూడా అంత ఎక్స్పెక్ట్ చేయకపోయినా ఐ నో ఫర్ షూర్ బిగ్ బాస్ ఈస్ వెరీ బిగ్. సో అలాంటి ప్లాట్ఫామ్ అవకాశం వచ్చినప్పుడు వెళ్ళాలి అనేది కోరిక. బట్ నాకున్న సిచ్యువేషన్ మా ఆవిడని అడిగి సరే తను మొత్తానికి వెళ్ళు అని చెప్పి అడిగింది, వెళ్ళాను. దానికి కారణం కూడా చెప్తా.
అంటే బిగ్ బాస్లో ఈ కాంట్రవర్సీలు రాజకీయాలు ఏవైనా ఉండండి, అక్కడికి వెళ్ళి మనకున్న ఒక యూనిక్ టాలెంట్ని చూపించుకుంటే ప్రపంచానికి ఇది శేఖర్ భాష అంటే అని తెలియాలి. అది ఒకవేళ నచ్చి అది నన్ను గెలిపిస్తే ఓకే, గెలిపించకపోయినా నేనంటే ఏంటి ప్రపంచానికి పరిచయం చేసుకోవాలి అనే ఒక కోరికతోటి నేను బిగ్ బాస్లోకి వెళ్ళడం జరిగింది. టైటిల్ గెలవడం అనేది సెకండరీ, సరదాగా అక్కడ ఉన్న జర్నీ ఎంజాయ్ చేయాలి. అండ్ నాకు వాళ్ళతో వెళ్తే అదే పనికి పొలాలు పెట్టుకోవడం అలాంటివి ఏమి ఉండదు. మేబీ ఫ్యూచర్లో అదే చేయాల్సి వచ్చిన పరిస్థితి కల్పిస్తారు బిగ్ బాస్ ఎట్లాగో, అందుకే నెత్తిన రంగులు పోసుకోండి, కథలతో పోడ్చుకోండి, ఇలాంటివన్నీ ఉంటుంటాయి. అవి మెల్లగా ట్రిగ్గర్ అయ్యేది. బట్ ఆ 2 వారాల్లోనే ఇవేమీ లేకుండా హ్యాపీగా పాజిటివ్గా బయటకు వచ్చేసాను అని ఒక తృప్తి అయితే ఉంది. వచ్చేటప్పుడు కూడా నేను కంటెస్టెంట్స్ అందరికీ చెప్పాను, నేను వెళ్ళిపోతున్నందుకు ఒకటే బాధ, మిమ్మల్ని అందరిని వదిలేళ్తున్నాను, ఇన్నాళ్ళు పరిచయం ఫ్రెండ్స్ అయ్యారు. అండ్ ఇంకొక ఆనందం ఏంటంటే మీ ఎవరితో ఏ గొడవలు లేకుండా హాయిగా వెళ్తున్నాను. మీరు రేపు అందరూ మీరు కొడుకుని వస్తారు, రేపు వాడి మీద వీడి మీద వాడికి కోపాలు ఉండొచ్చు, రేపు ఫ్యాన్స్ బయట బార్లో జరగచ్చు లాస్ట్ ఇయర్ చూసినట్టు. సో అలాంటి ఏం లేకుండా హాయిగా కాంట్రవర్సీ లేకుండా వెళ్ళి కాంట్రవర్సీ క్రియేట్ చేసుకోకుండా రాగలిగారు మొత్తానికి. సో అయితే ఇప్పుడు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఆల్మోస్ట్ అందరితో ఈ 2 weeks లో మంచి ర్యాప్ వాళ్ళ గురించి మినిమం అర్థమై ఉంటుంది కదా. ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క మాటలో చెప్పాలి అంటే శేఖర్ ఏం చెప్తారు? నబీల్, ప్రేరణ, ఇట్లా చాలా మంది ఉన్నారు కదా. ఓకే, సో నబీల్ ఈస్ వెరీ జెన్యుయిన్, టాలెంటెడ్, అథ్లెటిక్, స్ట్రాంగ్. ఓకే. ప్రేరణ యాక్టివ్, నాటీ, స్పాంటేనియస్. నేను చెప్పే జోకులు ఫస్ట్ అమ్మకి అర్థం అవుతుంది. తర్వాత యశ్వి వెరీ కాంపిటేటివ్, వెరీ స్పోర్టివ్, గొడవలు అయినా కూడా తర్వాత వెంటనే కలిసిపోతుంది. అండ్ ఒకటి ఏంటంటే తప్పు తనదైనా సరే అవతల వాళ్ళని బ్లేమ్ చేయడానికి వెళ్ళిపోతుంది. ఎట్లా ఉంటుందంటే గట్టి కొడుతుంది, నన్ను కొడతావు అన్నంత తెలియదంటే. ఒకవేళ చెప్పుకోలేని దొరికిపోయింది అనుకోండి, కంప్లీట్ గా దొరికిపోయింది, రెడ్ హ్యాండెడ్ గా, ఇంకా సమాధానం చెప్పలేని పరిస్థితి అనుకోండి, అప్పుడు కూడా తన దగ్గర సొల్యూషన్ ఉంటుంది. చేస్తుంది సింపతి అయిపోయింది, ఈ వద్దులో మేము అడగ నిన్న అని చెప్పేసి. అది తను అందరు మంచి ప్లాన్ గానే వచ్చింది. ఇంకా ప్రేరణ, యశ్వి, విష్ణుప్రియ వెరీ ఇన్నోసెంట్, వెరీ ఎనర్జెటిక్, మంచి డాన్సరు అండ్ మంచి అథ్లెటిక్ కూడా, స్పోర్ట్స్ టాస్క్లు గట్టిగా చేయగలదు. సో అది విష్ణుప్రియ. సీత ఈజ్ ఆల్సో ఈక్వల్లీ టాలెంటెడ్, వెల్ స్పిరిటెడ్, మంచి ట్రూత్ఫుల్ పర్సన్. సోనియా పొలిటికల్లీ మోటివేటెడ్. సో ఎవరిని ఎక్కడ ఎలా ఇరికించాలి, ఏ పాయింట్లో వీళ్ళు దొరుకుతారు. సోనియా అండ్ మణికంఠ బోత్ సేమ్, అంటే ఒకళ్ళ మోడల్స్ ఆఫ్ ఆపరేషన్ డిఫరెంట్, కానీ ఇద్దరు అదే ఎవరెక్కడ దొరుకుతారు, ఎలా ఇరికించాలి. ఆదిత్య ఓం ఇస్ సేఫ్ ప్లేయర్, అండ్ అభయ్ కూడా సేఫ్ ప్లేయరే, కానీ ఆదిత్య ఓం కన్నా కొంత బెటర్. మోస్ట్ డేంజరస్ కన్నింగ్ ఫెలో ఎవరు? సోనియా. అవునా? అండ్ వెరీ ఇన్నోసెంట్ ఇన్ హౌస్ విష్ణుప్రియ. సో మీరు ఒక టాప్ 5 లోకి వీళ్ళు వస్తారు అనే ఆలోచన ఒకవేళ